చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిసర రహదారి వల్లకాడును తలపించింది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు 14 మంది ఉసురు తీసింది. 24 మందిని క్షతగాత్రులుగా మార్చింది. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇసుకాసురుల బారి నుంచి నదిని రక్షించమని మొరపెట్టుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన జనం లారీ సృష్టించిన బీభత్సానికి బలయ్యారు. చక్రాల కింద నలిగి కొందరు, విద్యుదాఘాతానికి మరికొందరు అసువులు బాశారు. చనిపోయిన వాళ్లంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడం మరింత విషాదాన్ని పెంచింది. చెల్లా చెదురుగా పడిన శవాలు, అవయవాలు. భీతావహంగా మారిన పరిసరాలు, ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై ఆ పరిసర గ్రామాల ప్రజలు కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మునగలపాలెం, గోవిందవరం, ముసలపేడు గ్రామాల ప్రజలు కొన్నాళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్లో తిరుపతి పట్టణ ఎస్పీ జయలక్ష్మి ఉన్నారని తెలుసుకుని వినతిపత్రం ఇచ్చేందుకు అక్కడికి వెళ్లారు. దాదాపు 100 మంది పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. ఎస్పీ జయలక్ష్మికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వాళ్లలో కొందరిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. మిగిలిన వాళ్లంతా పోలీస్ స్టేషన్ గేటు బయట పక్కనే ఉన్న దుకాణాల దగ్గర నిలబడ్డారు. అదే సమయంలో తిరుపతి నుంచి కాళహస్తి వైపు వెళుతున్న లారీ అతివేగంగా దూసుకొచ్చింది. వేగం ఏమాత్రం తగ్గకుండా పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఉన్న వారిపైకి వెళ్లింది. ఆ లారీని చూసి కొందరు త్రుటిలో పక్కకు తప్పుకున్నారు. తప్పించుకోవడానికి అవకాశం లేని వాళ్లు లారీ చక్రాల కింద నలిగిపోయారు. అక్కడికక్కడే తుది శ్వాస వదిలారు. జనాన్ని, వాహనాలను తొక్కుకుంటూ పక్కనే దుకాణాల్లోకి ఆ మృత్యువాహనం దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 10 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, పోలీస్ వాహనం ధ్వంసమయ్యాయి. లారీ అదే వేగంతో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొంది. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదే ప్రధాన కారణమైంది. లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాక హైటెన్షన్ తీగలు తెగి దుకాణాలపైన, జనంపైన పడ్డాయి. హైటెన్షన్ వైర్లు కావడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లారీ చక్రాల కింద ధ్వంసమైన ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. విద్యుదాఘాతానికి గురై కొందరు, ఎగసిపడ్డ మంటల్లో చిక్కుకొని మరికొందరు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో పరిసరాలు మార్మోగాయి. చేస్తుంటే ధర్నా చేస్తుంటే రాత్రి వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టొచ్చారు. గోవిందరపల్లి, యుగర్తమాల ఇవన్నీ పల్లెల్లో ఎస్ఐ వచ్చి వాళ్ళని తెరం కొట్టి చేసాడు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తుంటే కూడా ఎత్తలేదు. ఎంఆర్ఓ ఎత్తలేదు, ఆర్ఏ ఎత్తలేదు, విఆర్ఓ ఎత్తలేదు, తలారి ఎత్తలేదు, ఎవరు ఎత్తలేదు. అప్పటి తెల్లారి ధర్నాకు వస్తే వీళ్ళు లారీతో పెట్టి చెప్పేదానికి వస్తే వీళ్ళు లారీ పెట్టి గుద్దిచ్చేసారు అందరినీ. ఒకసారిగా జరిగింది. ఇప్పటికి 10 సార్లు వచ్చినాం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ 10 సార్లు వచ్చినాం. కలెక్టర్ దగ్గర పోయినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసినాం. ఎస్ఐ 10 సార్లు వచ్చినాడు, కానీ ఏం చేయలేదు. అందరూ ఇదైపోయినారు, లాలోచి పడిపోయినారు. ప్రమాద వార్త విని మృతులు, క్షతగాత్రుల బంధువులు ఏర్పేడుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అచేతనంగా పడి ఉన్న తమ వారిని చూసి కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా రోధించారు.
ప్రమాద బీభత్సం జరిగిన వెంటనే స్టేషన్లో ఉన్న పోలీసులు స్పందించారు. తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతిలోని నారాయణాద్రి, రుయా, వేలూరు, చెన్నై ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఏర్పేడు ఎస్ఐ రామకృష్ణ, సిఐ సాయినాథ్, కానిస్టేబుల్ జయచంద్ర కూడా గాయపడ్డారు. లారీ వచ్చి ఫాస్ట్ గా వచ్చి ఎలక్ట్రికల్ పోల్ గుద్దింది. ఎలక్ట్రికల్ పోల్ పడిపోయింది అక్కడ. దానివల్ల చాలా మంది ఎలక్ట్రిక్యూషన్ లో చనిపోయారు, కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోయారు. రెస్పాండ్ అవడం వల్లనే లోపల కొంతమంది ఉన్నారు. రెస్పాండ్ కాకపోతే 50 మంది కూడా బయట ఉండి ఉంటారు. వాళ్ళని పిలిపించి మాట్లాడమని చెప్పి సిఐకి, ఎస్ఐకి చెప్పడం జరిగింది. ఎస్ఐ, సిఐ మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఎస్ఐకి ఇంజురీ అయింది, సిఐకి ఇంజురీ అయింది, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో పూతలపట్టు, నాయుడుపేట రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటువైపు తిరుపతి సమీపంలోని రేణిగుంట, అటువైపు శ్రీకాళహస్తి దగ్గర నుంచి పోలీసులు వాహనాలను మళ్లించారు.